అందరికీ నమస్కారం. ఈరోజు మనం జ్యోతిష్యం గురించి మాట్లాడుకుందాం. కాని ఆగండి, ఇది భవిష్యత్తు చెప్పడం గురించి కాదు. ఇది మానవజాతి చెప్పుకున్న అత్యంత పురాతన కథల్లో ఒకటి. ఆకాశంలో నక్షత్రాలతో రాసిన ఒక అద్భుతమైన కథ. సరే, మరి దివ్యమైన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు వాళ్లకి కేవలం మినుకుమినుకుమనే చుక్కలు కనిపించలేదు. వాళ్ళు ఆ చుక్కల మధ్య ఒక క్రమాన్ని, ఒక నమూనాని, చివరికి ఒక కథని చూశారు. ఆ కథతోనే ఈ విశ్వాన్ని, వాళ్ల జీవితాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతకీ ఏంటా కథ? పదండి తెలుసుకుందాం. సరే, ఏ కథకైనా ఒక సెట్టింగ్ కావాలి కదా. మరి మన ఈ ఖగోళ కథకు సెట్టింగేంటంటే అదే ఈ రాశిచక్రం. ఇది కేవలం ఒక మ్యాప్ కాదు, సూర్యుడు నడిచే దారిని చూపే ఒక అద్భుతమైన గైడ్ అన్నమాట. అప్పట్లో మనవాళ్లు ఆకాశాన్ని ఒక సంపూర్ణమైన వృత్తంలా ఊహించుకున్నారు, ఒక 360 డిగ్రీల క్యాన్వాస్లాగా. మన కథలో జరిగే ప్రతి పాత్ర ఈ వృత్తంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ 360 డిగ్రీల వృత్తంలో మనకు భూమి మీద నుంచి చూస్తే సూర్యుడు ఒక నిర్దిష్టమైన దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తాడు. ఆ కనిపించే దారినే, ఆ ఖగోళ బెల్ట్నే మనం రాశిచక్రమంటాం. ఏడాది పొడవునా సూర్యుడు చేసే ప్రయాణానికి ఇదే వేదిక అనమాట. ఈ మొత్తం 360 డిగ్రీల ప్రయాణాన్ని సరిగ్గా సంవత్సరంలో 12 నెలలున్నట్టే 12 సమాన భాగాలు చేశారు. ఈ ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన గుణం, ఒక ఎనర్జీ, ఒక థీమ్ ఉంటుందన్నమాట. వీటినే మనం 12 రాశులుగా పిలుస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మేషరాశి తీసుకోండి. ఇది అగ్నితత్వం, అంటే యాక్షన్, వేగం, దేన్నైనా మొదలుపెట్టే శక్తి. అదే కర్కాటకం జలతత్వం, అంటే పోషణ, సంరక్షణ. ఇక తులారాశి వాయుతత్వం కాబట్టి బ్యాలెన్స్, సంబంధాలను సూచిస్తుంది. చూశారా, ఇలా ప్రతి రాశి ఈ కథలో ఒక డిఫరెంట్ ఎనర్జీని తీసుకొస్తోంది. ఈ రాశిచక్రంలో ఇంకో మజా ఏంటంటే ఒకదానికొకటి ఎదురుగా ఉండే రాసులు వ్యతిరేక శక్తుల్ని చూపిస్తాయి. కాని ఇది గొడవ కాదు, బ్యాలెన్స్. ఉదాహరణకు మేషరాశి నేను అని తన గురించి తాను ఆలోచిస్తే, దానికి సరిగ్గా ఆపోజిట్లో ఉండే తులారాశి మనం అని భాగస్వామ్యం గురించి ఆలోచిస్తుంది. రెండూ వేరువేరనిపించినా ఒకటి లేకుండా ఇంకొకటి లేదు కదా. ఓకే, మన కథకు స్టేజ్ అయితే రెడీ అయింది. మరి దానిమీద నటించడానికి యాక్టర్స్ వద్దా? ఆ యాక్టర్సే ఈ గ్రహాలు. ఈ ఖగోళ నాటకంలో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా వీళ్లే. జ్యోతిష్యంలో గ్రహాలంటే కేవలం ఆకాశంలో తిరిగే రాళ్ళు, రప్పలు కాదు. అవి మన లోపల ఉండే వేర్వేరు శక్తులకు గుర్తులు. ఇప్పుడు కుజుడున్నాడనుకోండి, అది మనలోని యాక్షన్, మన డ్రైవ్ అన్నమాట. అలాగే శుక్రుడంటే ప్రేమ, అందం, మనకి ఏవి ఇష్టమనేది. ఇక బుధుడు మన ఆలోచనలు, మన మాటతీరును చూపిస్తాడు. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవబోతుంది. మన దగ్గర స్టేజ్ ఉంది, అవే రాసులు. యాక్టర్స్ ఉన్నారు, అవే గ్రహాలు. ఈ రెండూ కలిస్తేనే కదా అసలు నాటకం రక్తి కట్టేది. అదేలాగో చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గ్రహం అనేది ఏమిటి అనే ప్రశ్నకు జవాబిస్తుంది. అంటే అసలు ఏం జరుగుతోంది, ఏ శక్తి పని చేస్తోంది అని చెప్పేదే గ్రహం. అది యాక్షన్ కుజుడు కావచ్చు, ప్రేమ శుక్రుడు కావచ్చు, లేదా కమ్యూనికేషన్ బుధుడు కావచ్చు. సరే, గ్రహం ఏమిటి అని చెబితే రాశి ఎలా అని చెబుతుంది. ఆ గ్రహం యొక్క శక్తి ఏ స్టైల్లో బయటికి వస్తోందో చెప్పేదే రాశి. ఆ యాక్షన్ దూకుడుగా ఉందా, జాగ్రత్తగా ఉందా, లేక అందర్నీ కలుపుకునిపోయేలా ఉందా అనేది ఆ గ్రహం ఉన్న రాశిని బట్టి డిసైడ్ అవుతుంది. ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. యాక్షన్కి కారకుడైన కుజుడు ధైర్యానికి మారుపేరైన మేషరాశిలో ఉన్నాడనుకోండి. అప్పుడు ఆ యాక్షన్ చాలా ఫాస్ట్గా, ధైర్యంగా ఉంటుంది. కాని అదే కుజుడు ఫ్యామిలీని, సెక్యూరిటీని చూసుకునే కర్కాటకంలో ఉన్నప్పుడు ఆ యాక్షన్ తన వాళ్లను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటుంది. అదిరింది కదా. చూడండి, యాక్టర్ ఒకడే అంటే కుజుడు, కాని స్టేజ్ అంటే రాశి మారేసరికి పర్ఫార్మెన్స్ మొత్తం మారిపోయింది. మన సూర్యుడు ఈ రాశిచక్రంలో తిరుగుతూ ఒక్కో రాశిలో దాదాపు 1 నెల ఉంటాడు. అలా అతను ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారినప్పుడల్లా మన కథ యొక్క థీము, ఆ నెల యొక్క మొత్తం ఎనర్జీ కూడా మారిపోతుంది. అందుకే కదా ప్రతి నెల మనకు వాతావరణంలో, మన మూడ్స్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఒక్కసారి మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నామో క్విక్గా చూద్దాం.
రాశిచక్రమనేది మన నాటకానికున్న 12 భాగాల స్టేజి. గ్రహాలు దానిమీద నటించే యాక్టర్స్. ఏ యాక్టర్ ఏ స్టేజ్ మీద ఉన్నాడో అనేదాన్ని బట్టే అతని యాక్టింగ్ ఉంటుంది. ఈ కాంబినేషన్తో ఆకాశంలో ఎప్పుడూ మారుతూ ఉండే ఒక అద్భుతమైన కథ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇదంతా బాగుంది, కాని ఈ కథని ముగించే ముందు నాదొక చిన్న ప్రశ్న. గ్రహాలు నటులు, రాసులు వాళ్ళు చెప్పాల్సిన డైలాగ్స్, వాళ్ల పాత్రలు అనుకుంటే మరి ఈ అద్భుతమైన ఖగోళ నాటకానికి డైరెక్షన్ చేస్తున్నదెవరు? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.